మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు? అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా తీయవా? రే కార్తీక్, నువ్వు ఆ కంటెస్ట్ గురించి లైట్ తీసుకోరా. వీడికి నచ్చిన జానర్లో షార్ట్ ఫిల్మ్ మనం చేసి అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో ఆ కంటెస్ట్ విన్ అవుతామో లేదో అని డౌట్ ఉంది కదా. రే నువ్వు నోరు మూసుకోరా. ఈ కాంటెస్ట్ విన్ అయితే మనకి ఇంట్లో ప్రెషరే ఉండదురా. ఇది రాసే సోది థ్రిల్లర్లు యూట్యూబ్లో పెట్టుకుంటే 10 వ్యూలు కూడా వస్తలేవు. మరీ 10 మంది అనకరా. సరేరా, లాస్ట్ టైం ఎన్ని మంది చూసినారు? అరౌండ్ 1000. పోనీ 2000 వేసుకో. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఏమంటున్నారా? అంటే ఇప్పుడు కుక్కుచ్చవచ్చే వీడియోలు తీద్దామా? ఏం మాట్లాడతాడు రాయుడు? అవి తీసినా బెటర్. నువ్వు రాసే సోది థ్రిల్లర్లు చూస్తే ప్రొడ్యూసర్లు బొంగు వేస్తున్నారు. ఇంకా పలిచిందిరా నీకు. నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. నేను ఫేక్ స్టోరీలు రాయా. అరే వివేక్, నువ్వు ఫస్ట్ రాసింది లవ్ స్టోరీయేరా. ఆ వివేక్ చచ్చిపోయాడు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇవ్వే రాయరా. కుక్కలు కూడా ఇవ్వడవు. అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్? అరే వివేక్ నేను నా ఓన్ వర్డ్స్లో ఒకటి చెప్పనా? నువ్వు రాసిన లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరే ఉందిరా. ఎంత బాగుందో తెలుసా అది? అరే ఎంత బాగా రాసాడు చూసావు వీడు. ఇదే లవ్ స్టోరీ. నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి Hi. Long time. Yeah. Haven't seen you in a while. So, how about this? Guess chegaltava? If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Chateau Margaux. And the year is? Pavilion Rogue 2011, sir. That's my boy. Wow. Impressive. So are you buying the bottle tonight? Karthik. Guys, relax. What's happening? అందరినీ పంపిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు బ్రో మీరు? ఏంది ప్రాబ్లం ఏంది? రిలాక్స్. మంచిగా మాట్లాడదాం. కార్తిక్ నా పేరు. ఉదయ్. మీ పేరు? రాహుల్. నైస్ టు మీట్ యూ. రితేష్. ఎట్లా దూరం నుంచి వచ్చినారా? ఎట్లా వచ్చినారు? వస్తుంది బైక్లో వచ్చినాం. ముగ్గురు ఒకటే 2 బైక్లలో వచ్చినాం. 2 బైక్. మజాక్ చేస్తున్నాం. రిలాక్స్. వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడీ కార్లలో వచ్చినారు. అయితే ఏంది? ఆడీలో వస్తే ఏంది? అర్థం చేసుకోండి అన్న, మీరు లోపలికి వెళ్ళలేరు. సింపుల్గా చెప్తా, నాకు ఎట్లా చెప్పాలనో అర్థం కావట్లేదు. మీరేమో జీన్స్ ఇంకా టీషర్ట్స్ వేసుకొని వచ్చినారు, వాళ్ళేమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు. మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా, కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దునియా ఓపెన్ అవుతుంది. అందరు పోతురు బక్వాస్ చెప్పాస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా, తన నెలకు ఎంత బిల్ చేస్తుందో గెస్ చేయండి. ఎంత చేస్తుంది? మేము చేస్తాం, మస్తు బిల్ చేస్తాం. ఇప్పుడు సరే తన గురించి వదిలేయండి, మనం ఎంత చేస్తామో గెస్ చేయండి. 5,000 చేస్తాం. 5,000? 10,000 చేస్తాం. 10,000 చేస్తాం. తను 10 లక్షలు చేస్తుంది. 10 లక్షలు అంట. ఇప్పుడు వాళ్ళు అంత ఖర్చు పెట్టి అన్ని బండ్లలో వచ్చి మనలాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారో తెలుసా? చీప్ క్రౌడ్, మాస్ ప్లేస్, డర్టీ ప్లేస్ అని మా బిజినెస్ బొక్క పడుతుంది. సరే లైట్ తీసుకోండిలే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తొస్తున్నారు. సిగరెట్ తీసుకోండి, ఏం కాదు బాయ్, తీసుకోండి, ఏం కాదు. ఆంథనీ, కెన్ ఐ గెట్ అ వైన్ బాటిల్ ప్లీజ్? హ్యావ్ దిస్ బాటిల్. 3,000 rupees, but it tastes like shit. ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది, రండి, అమ్మాయిలతో రండి, మంచి బండ్లా రండి. మీ ఎంట్రీ నేను చూసుకుంటాం. మళ్ళీ వస్తారా? సిగ్గుందా? సైడ్ వస్తారా? మళ్ళీ 10 లక్షలు ఇదిగో ఇంకో 10 లక్షలు. ఏం సార్ పిలిచారు? ఒక్క నిమిషం. ఆల్ ఓకే? యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్స్ ఫైన్ సార్. ఆల్ గుడ్ రైట్? ఆల్ గుడ్. మీరేంటి ఇక్కడ? అది కాదురా, పర్సనల్గా మాట్లాడాలరా. గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా, తెలుసు కదా నీకు? ఎస్ సార్. మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా. ఆ తర్వాత మా నాన్నమ్మని కలిశారు. నాకు ఇవన్నీ తెలుసు సార్. వినురా ఐడియా సార్
గోవాలో కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి పెద్ద డైమండ్ రింగ్ కొన్నారు. సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. రియలీ చాలా రేర్. ఇదే రింగ్ మా నాన్నకి ఇచ్చారు, ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు, ఆ తర్వాత నాకు వచ్చింది. నీకు ఇస్తున్నారా ఇది? ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా? అవునరా. సార్ రే ఇడియట్, ఆర్తి, మై డాటర్, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్, ప్రపోజ్ టు హర్. ఆర్తి గురించి నీకు తెలుసు కదా, అది యూఎస్లో పుట్టి పెరిగింది, చాలా స్మార్ట్, బ్యూటిఫుల్, డాషింగ్, నాలాగా కదా. ఏ అది 18 years రా, మెచ్యూర్, నాలాగా. ఇది నీకోసం, సింపుల్, హార్డ్ వర్కింగ్. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెళ్లి చేయించేస్తే నేను రిలాక్స్గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా. దట్స్ వై ఐ నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తీక్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. యు వర్క్ లైక్ అ డాగ్. సార్ డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ లైక్ అ గ్రేట్ డేన్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. పొగుడుతున్నావు అనుకుంటున్నావా? ఆనెస్ట్గా చెప్తున్నారు. ఏమంటావు? మీరు పొగడట్లేదు సార్. అది కాదురా ఇడియట్, రింగు. క్లబ్ క్లబ్ ఈజ్ యోర్స్, ద గర్ల్ ఈజ్ యోర్స్, హెడ్ ఏక్ ఈజ్ ఆల్సో యోర్స్ రా. ఎస్ సార్. గ్రేట్ డేన్ కార్తిక్. ఎస్ సార్. మే గో నా. ఎస్ సార్. గుడ్ నైట్ విక్టర్. క్లోజ్ అప్. Yo, drive home safe, man. You too. Sagar. Yes, sir. Car keys, please. Good night, sir. Clean up soon. Yes. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. చాలా రేర్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. నీతో పెళ్లి చేయించేస్తే వాడు నిన్ను కుక్క అని తిడుతున్నాడు. కుక్క కాదు డాడీ, గ్రేట్ డెన్. అదొక మంచి బ్రీడ్. నీకు ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గోళ్ళకి తిప్పింది. ఈ ప్రమోషనే. నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్లో. మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని. అలా అన్నానా? సరే మంచిదే. అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు? ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి. అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో, దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. లేవు నిన్ను కాదురా. హలో, నువ్వు ఫోన్ పెట్టేరా. మేము కూరగాయల మార్కెట్లో ఉన్నాం, తర్వాత చేస్తాను. పెట్టద్దు ఒక్క నిమిషం. రే నాన్న, ఫోన్ పెట్టేకు. చెప్పండి. దయచేసి నీ స్నేహితులను ఎవరిని కలవడానికి వెళ్ళకు. నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అసలు కలుస్తానే లేను. కలవకపోతే నష్టమేం లేదు నాన్న, కలిస్తేనే నష్టం. సరే బాయ్. సరేనా? సరే బాయ్ 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 బాయ్. స్టీవ్, చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్. కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా సేకరిస్తాం? ఎలా? టెల్ మీ. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. ఈ నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి. గట్టి చట్నీకి 10 రూపాయలు ఎక్కువ. పూర్తిగా మత్తైపోతావు. బాబు ఇంకా డీప్గా రావాలమ్మా, డీప్గా.
ఇంకా డీప్ గా రావాలి, డీప్ గా. వన్ మోర్. డీప్ వాయిస్ కావాలి. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు. యా గుడ్ గుడ్. మీరు అందరూ మంచిగా ఎక్కడికైనా వెళ్ళి. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. అదిగో 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 అదిగో. చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయన డబ్బులు. ఓకే పర్లేదు సార్. సార్ అది ఆ సీరియల్ అరే బాబు, శృతిదయా, శృతి. ఇద్దరి మధ్య శృత 2 సార్లు మర్డర్ చేసి పాతి పెట్టినాడు. సీరియల్ సార్ మీది. సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సీరియల్ అయిపోతుంది. నువ్వే లీడ్, చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కా కదా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్లో ఉన్నాడు. అప్పుడంటే వీ వర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ మేక్ అ మూవ్. యా యా, బాయ్ బాయ్. సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? అరే సాత్విక్, నువ్వు కూడా వెళ్తున్నావు కదా? వెరీ గుడ్. రే పక్కా విని చూసుకుంటావుగా? పక్కా డాక్టర్ అమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే డన్ డన్ డన్. వాట్సాప్. నమస్తే. హలో. వెళ్ళినప్పుడు నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ? ఎప్పుడు వెళ్తుంది? సరేనా నన్ను అవన్నీ నీకు ఎందుకని పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఇంట్లో తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? రే ఇంత చదువు చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. సరే 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? ఎందుకండి బయలుదేరే ముందరా? మీరు ఏం చేస్తాడో ఏమో నాకు డౌట్గానే ఉంది నేను చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా మాట్లాడండి. కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి ఇచ్చేయి. ప్లే స్టేషన్ ఆడుకుందాం. That's why I like this. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గారు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో? అంత బాయేనా? ఏంది?